హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్. ఆమెకు ఎవరు తెలుసు? ఆమెకు ఎవరు తెలుసు? ఇంగ్లీష్లో హూ నోస్ హెర్. హూ నోస్ హెర్. నెక్స్ట్, నేను మాత్రమే చేయగలను. నేను మాత్రమే చేయగలను అంటే ఇంకెవరు చేయలేరు అనే సెన్స్లో చెప్పాల్సి వచ్చినప్పుడు. ఓకే, ఇంగ్లీష్లో చూడండి. I alone can do it. I alone can do it. నెక్స్ట్, నేనది ఒంటరిగా చేయగలను. నేనది ఒంటరిగా చేయగలను అంటే ఇతరుల సహాయము లేకుండా చేయడం. ఇంగ్లీష్లో చూడండి. I can do it alone. I can do it alone. నెక్స్ట్, అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అతడు నువ్వనుకున్నంత మంచివాడు కాదు. ఇంగ్లీష్లో చూడండి. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యు థింక్. హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యు థింక్. నెక్స్ట్, నేను రోజు టక్ చేసుకుంటాను. నేను ఇన్షర్ట్ చేసుకుంటాను. ఇంగ్లీష్లో చూడండి. ఐ టక్ మై షర్ట్ ఇన్. ఐ టక్ మై షర్ట్ ఇన్. అంతేగాని ఇన్షర్ట్ అనకూడదు. ఓకే, నెక్స్ట్, ఒక గంట సమయానికి లేదా ఒక గంట గడిచే లోపు వాడు ఇల్లు చేరి ఉంటారు. ఒక గంట గడిచే సమయానికి లేదా ఒక గంట సమయానికి లోపే మనం అనుకున్న వ్యక్తి ఇల్లు చేరి ఉంటాడు అని చెప్పాలి. ఇంగ్లీష్లో చూడండి. ఇన్ అన్ అవర్ ఫ్రమ్ నౌ he will or have reached home. In an hour from now, he will or have reached home. Okay, next. అతిథులు గంటలో వచ్చేస్తారు. ఈలోగా మనం మంచి భోజనం తయారు చేద్దాం. అతిథులు గంటలో వచ్చేస్తారు. ఈలోగా మనం మంచి భోజనం తయారు చేద్దాం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. The guests will be here in an hour. Meanwhile, let us prepare a good meal for them. The guests will be here in an hour. Meanwhile, let us prepare a good meal for them. Next, ఆ పుస్తకము చాలా విలువైన సమాచారం ఇస్తుంది, కానీ ధర చాలా ఎక్కువ. ఆ పుస్తకము చాలా విలువైన సమాచారం ఇస్తుంది, అయితే ధర చాలా ఎక్కువ. ఇంగ్లీష్లో చూడండి. The book gives very valuable information. However, it is very expensive. The book gives very valuable information. However, it is very expensive. Next. అతడు కట్నము రూపంలో 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అతడు కట్నము రూపంలో 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. He received 10 lakh by way of dowry. He received 10 lakh by way of dowry. Next. వాళ్ళు ఇప్పుడు వెళ్తూ ఉండవచ్చు. వాళ్ళు ఇప్పుడు వెళ్తూ ఉండవచ్చు. ఇంగ్లీష్లో చూడండి.
దే కుడ్ బి గోయింగ్ దేర్. వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉండవచ్చు. దే కుడ్ బి గోయింగ్ దేర్. నెక్స్ట్, వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. దే ఎంటర్డ్ ఇంటూ an agreement. They entered into an agreement. Next, క్లర్క్ ఆ మొత్తాన్ని లెక్కల పుస్తకంలోకి ఎక్కించాడు. క్లర్క్ ఆ మొత్తాన్ని లెక్కల పుస్తకంలోకి ఎక్కించాడు. ఇంగ్లీష్ నోట్ చూడండి. ద క్లర్క్ ఎంటర్డ్ the amount in the accounts book. The clerk entered the amount in the accounts book. Next, రోడ్డు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యను కలిశాడు. రోడ్డు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యను అతడు కలిశాడు. ఇంగ్లీష్లో చూడండి. As he walked along the street, he met his uncle. As he walked along the street, he met his uncle. Next, అతడు చేయగలుగుతాడు. అతడు చేయగలుగుతాడు. ఇంగ్లీష్లో చూడండి. He will be able to do it. He will be able to do it. Next, నేను నీ కల అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. నేను నీ కల అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. ఇంగ్లీష్లో చూడండి. I should not have given you such an opportunity. I should not have given you such an opportunity. Next, నేను నిన్న వచ్చి ఉంటే ఈరోజు వెళ్ళి ఉండేవాడినేమో. నేను నిన్న వచ్చి ఉంటే ఈరోజు వెళ్ళేవాడినేమో. ఇంగ్లీష్లో చూడండి. If I had come yesterday, I might have gone today. If I had come yesterday, I might have gone today. Next, మీ ఇంట్లో సభ్యులను అడిగినట్లు చెప్పు. లేదా మీ ఇంట్లో వాళ్ళను అడిగినట్లు చెప్పు. ఇంగ్లీష్లో చూడండి. మై రిగార్డ్స్ ఆర్ బెస్ట్ విషెస్ ఆర్ ఎంక్వైరీస్ టు ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మై రిగార్డ్స్ ఆర్ బెస్ట్ విషెస్ ఆర్ ఎంక్వైరీస్ టు ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్, ఆమె మాటలు అతడికి అర్థం కావడం లేదు. ఆమె మాటలు అతడికి అర్థం కావడం లేదు. ఇంగ్లీష్లో చూడండి. He can make nothing out of her words. He can make nothing out of her words. Next, విజయవాడలో ఉంటూ వేసవి వేడిమి తప్పించుకోగలవా? విజయవాడలో ఉంటూ వేసవి వేడిమి తప్పించుకోగలవా? ఇంగ్లీష్లో చూడండి. లివింగ్ ఇన్ విజయవాడ, కెన్ యూ బీట్ ద సమ్మర్ హీట్? లివింగ్ ఇన్ విజయవాడ, కెన్ యూ బీట్ ద సమ్మర్ హీట్?
నెక్స్ట్, అతడు బలహీనంగా ఉండటం వల్ల నడవలేడు. అతడు బలహీనంగా ఉండడం వల్ల నడవలేడు. ఇంగ్లీష్లో చూడండి. బీయింగ్ వీక్ he is unable to walk. Being weak, he is unable to walk. నెక్స్ట్, నాయకుడిగా ఉండి ఆయన అలా ఉండకూడదు. నాయకుడిగా ఉండి ఆయన అలా మాట్లాడకూడదు. ఇంగ్లీష్లో చూడండి. Being a leader, he should not talk like that. Being a leader, he should not talk like that. Next, అతడు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళమంటూ కోరుతున్నాడు. అతడు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళమంటూ కోరుతున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. He wants to be taken to a doctor. He wants to be taken to a doctor. నెక్స్ట్, నువ్వు మీ నాన్నకు ఎన్నో అబ్బాయివి లేదా ఎన్నో అమ్మాయివి అని అడుగుతూ ఉంటుంటారు చాలామంది, అవునా? అయితే ఇంగ్లీష్లో దీనికి కరెక్ట్గా చెప్పేటటువంటి సెంటెన్స్ ఏదీ లేదనే చెప్పాలండి. కాకపోతే దీనికి సిమిలర్గా దగ్గరగా ఉండేటువంటి సెంటెన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదండి. ఓకే, చూడండి. వాట్ ఈజ్ యువర్ నెంబర్ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్, లేదా వాట్ ఈజ్ యువర్ ప్లేస్ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్. నెక్స్ట్, అందం ఉన్నప్పటికీ ఆమె నిగర్వి. అందం ఉన్నప్పటికీ ఆమె నిగర్వి అంటే అంత గర్వం ఉండదు అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ బ్యూటీ షీ ఈజ్ మోడెస్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ బ్యూటీ షీ ఈజ్ మోడెస్ట్ అంటే అర్థం ఏంటి? నిరాడంబరమైన, మోడెస్ట్. నెక్స్ట్, అతడి బదులు నన్ను వెళ్ళమన్నాడు. అతడి బదులు నన్ను వెళ్ళమన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. హీ వాంటెడ్ మీ టు గో ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. He wanted me to go instead of him. Next, మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకు బాగా కృషి చేయాలి. మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకు బాగా కృషి చేయాలి. ఇంగ్లీష్లో చూడండి. You have to work hard in order to get a good rank. You have to work hard in order to get a good rank. Next, ఇంతవరకు పూర్తి అయిన పనికి గాను డబ్బు చెల్లించేశారు. ఇంతవరకు పూర్తి అయిన పనికి గాను డబ్బు చెల్లించేశారు. ఇంగ్లీష్లో చూడండి. Money is respect of the work already done has been paid. Money in respect of the work already done has been paid. Next, అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆధారపడేందుకు నేనున్నానని.
అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆధారపడేందుకు నేనున్నాను. చూడండి, చాలామంది చెప్తుంటారు, నీకెందుకురా, నీ వెనక నేను ఉన్నాను కదా, నువ్వు ఆ పని చేసి నువ్వు అది చేసే ఏదైనా అయితే నేను చూసుకుంటావు, నేను ఉన్నాను కదా, ఇలా అంటూ ఉంటారు. అలాంటి సెన్స్లో ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు చూడండి, ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ బీ షూర్ దట్ ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు డిపెండ్ అపాన్. ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ బీ షూర్ దట్ ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు డిపెండ్ అపాన్. నెక్స్ట్, ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు గదికి తాళం పెట్టింది. ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు ఆమె గదికి తాళం పెట్టింది. ఇంగ్లీష్లో చూడండి, షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. నెక్స్ట్, డబ్బు జాగ్రత్తగా ఉండేందుకు ఆమె దానిని బ్యాంకులో వేసింది. డబ్బు జాగ్రత్తగా ఉంటుందని ఆమె దానిని బ్యాంకులో వేసింది. ఇంగ్లీష్లో చూడండి, షీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. షీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. నెక్స్ట్, ఆలస్యంగా ఉండటం నేను ఇష్టపడను. అంటే ఆలస్యం అయితే నేను ఇష్టపడను అనే సెన్స్. ఇంగ్లీష్లో చూడండి, ఐ హేట్ బీయింగ్ లేట్. ఐ హేట్ బీయింగ్ లేట్. నెక్స్ట్, అతడు స్మోక్ చేస్తాడు కానీ అప్పుడప్పుడు. అంటే ఏదైనా ఒక పార్టీలప్పుడు కానీ లేదా ఎవరైనా మీట్ అయినప్పుడు కానీ కొంతమందికి వారి యొక్క అలవాట్లను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి సెన్స్లు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంగ్లీష్లో చూడండి, హీ డస్ స్మోక్ బట్ ఆన్ అకేషన్. హీ డస్ స్మోక్ బట్ ఆన్ అకేషన్. నెక్స్ట్, మా దృష్టికి తీసుకువస్తే మేము చర్య తీసుకుంటాం. మా దృష్టికి తీసుకొస్తే మేము చర్య తీసుకుంటాం. ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే న్యూస్లో కానీ లేదంటే ఏదైనా ఒక ఎక్కడికన్నా మనం రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఈ మాటలు తరచుగా వింటూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో చూడండి, ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ we will take action. If you bring it to our notice, we will take action. Next, ఆమె లావుగా ఉన్న చాలా తేలిగ్గా అనుకుంటుంది. అంటే చాలా బరువు తక్కువగా ఉన్నాను అనే భావనలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో చూడండి ఎలా చెప్తాం. దో షీ ఈజ్ ఫ్యాట్, she thinks she is as light as a feather. Though she is fat, she thinks she is as light as a feather. Next, మా నాన్న నెలకు 30,000 సంపాదిస్తే మా అమ్మ నెలకు 70,000 సంపాదిస్తుంది. మా నాన్న నెలకు 30,000 సంపాదిస్తే మా అమ్మ నెలకు 70,000 సంపాదిస్తుంది. దీని ఇంగ్లీష్లో చూడండి, మై ఫాదర్ ఎర్న్స్ 30,000 whereas my mother earns 70,000. My father earns 30,000 whereas my mother earns 70,000. Next,
యామిన్ని కలుసుకోనున్న కృష్ణ. యామిన్ని కలుసుకోనున్న కృష్ణ. ఇంగ్లీష్ లో చూడండి. కృష్ణ టు మీట్ యామిని. కృష్ణ టు మీట్ యామిని. నెక్స్ట్, నన్ను అవమానం చేసిన విధానానికి ఆమెను నేనెప్పటికీ క్షమించలేను. నన్ను అవమానం చేసిన విధానానికి ఆమెను నేనెప్పటికీ క్షమించలేను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. I can never forgive her for the way she insulted me. I can never forgive her for the way she insulted me. Next. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు తక్కువే. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు తక్కువే. ఇంగ్లీష్ లో చూడండి. కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ we have had less rain this year. Compared to last year, we have had less rain this year. Next. నాకు తెలిసినంత వరకు ఇది ఇక్కడ అత్యంత మంచి హోటల్. నాకు తెలిసిన మట్టుకు ఇది ఇక్కడ అత్యంత మంచి హోటల్. ఇంగ్లీష్ లో చూడండి. To my knowledge, that's the best hotel here. To my knowledge, that's the best hotel here. Next. ఆ అబ్బాయిని గురించి ఆమె ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసింది. ఆ అబ్బాయిని గురించి ఆమె ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసింది. ఇంగ్లీష్లో చూడండి. She complained to the principal about the boy. She complained to the principal about the boy. Next. చెప్పింది చేయడమే నీ పని. చెప్పింది చేయడమే నీ పని. ఇంగ్లీష్లో చూడండి. యువర్ బిజినెస్ ఈస్ జస్ట్ టు డూ వాట్ ఐ టెల్ యూ టు డూ. Your business is just to do what I tell you to do. Next. యాక్సిడెంట్ తర్వాత ఆ డ్రైవరు లారీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే లారీ అసలు అక్కడ ఏమవుతుందో, ఎవరు పట్టుకెళ్ళిపోతారో ఆ సామాన్లన్నీ అనేటువంటి ఉద్దేశం లేకుండా ఆ లారీ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ లారీని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ సెన్స్ లో మనం చెప్పాల్సి ఉంటుంది. ఇట్లా ద డ్రైవర్ అబాండన్డ్ ద లారీ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. ద డ్రైవర్ అబాండన్డ్ ద లారీ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. నెక్స్ట్. అతని స్నేహితులందరూ వాళ్ళ అవసరం అతనికి ఉన్నప్పుడు వాణ్ణి వదిలేశారు. అతని స్నేహితులందరూ వాళ్ళ అవసరం అతనికి ఉన్నప్పుడు వాణ్ణి వదిలేశారు. ఇంగ్లీష్లో చూడండి. ఆల్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ forsook him when he badly needed their help. All his close friends forsook him when he badly needed their help. Next. నీవు ఆమెను తప్పకుండా సినిమాకు తీసుకువెళ్ళాలి. నీవు ఆమెను తప్పకుండా సినిమాకి తీసుకువెళ్ళాలి. ఇంగ్లీష్లో చూడండి. యు మస్ట్ టేక్ హెర్ టు ద మూవీ. యు మస్ట్ టేక్ హెర్ టు ద మూవీ. నెక్స్ట్. అతడిని కూర్చోబెట్టాను. అతన్ని కూర్చోబెట్టాను. ఇంగ్లీష్లో చూడండి. ఐ మేడ్ హిమ్ సిట్. ఐ మేడ్ హిమ్ సిట్. నెక్స్ట్. రేపు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. రేపు మావోయిస్టులు
బంధుకు పిలుపునిచ్చారు. ఇంగ్లీష్ లో చూడండి. The Maoists have given a call for a Bandh tomorrow. The Maoists have given a call for a Bandh tomorrow. Next. ఆమె ఇక్కడ ఉందని తెలిస్తేనే అతని ఇక్కడికి వస్తాడు. ఆమె ఇక్కడ ఉందని తెలిస్తేనే అతని ఇక్కడికి వస్తాడు. ఇంగ్లీష్ లో చూడండి. He will come here only if he knows she is here. He will come here only if he knows she is here. Next. అతడు ఆ ఒప్పందాన్ని చించేశాడు. అతడు ఆ ఒప్పందాన్ని చించేశాడు. ఇంగ్లీష్ లో చూడండి. He had the agreement turn off. He had the agreement turn off. Next. 10,000 ఇచ్చాను అయినా వాడికి సంతోషం లేదు. 10,000 ఇచ్చాను అయినా వాడికి సంతోషం లేదు. ఇంగ్లీష్ లో చూడండి. I gave him 10,000 and yet he is not happy. I gave him 10,000 and yet he is not happy. Next. వాణ్ణి వెళ్ళిపోమ్మన్నా అక్కడే నిలబడి ఉన్నాడు. వాణ్ణి వెళ్ళిపోమ్మన్నాను అక్కడే నిలబడి ఉన్నాడు. అంటే ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంగ్లీష్ లో చూడండి. I told him to get out and yet he stands there. I told him to get out and yet he stands there. Next. అది వాడు చేయలేదు ఇంకెవరో చేశారు. ఎవరో నాకు తెలియదు. అది వాడు చేయలేదు ఇంకెవరో చేశారు. ఎవరో నాకు తెలియదు. ఇంగ్లీష్ లో చూడండి. He did not do it. Someone else did it. I don't know who. He did not do it. Someone else did it. I don't know who. Next. నువ్వు నాకు సహాయం చేయకపోతే ఇంకెవరన్నా చేస్తారు. నువ్వు నాకు సహాయం చేయకపోతే ఇంకెవరన్నా చేస్తారు. ఇంగ్లీష్ లో చూడండి. If you don't help me, someone else will. If you don't help me, someone else will. Next. నా షూసు నాకు బాధ కలిగిస్తున్నాయి. నా షూసు నాకు బాధ కలిగిస్తున్నాయి. ఇంగ్లీష్ లో చూడండి. My shoes are hurting me. My shoes are hurting me. Next. గట్టిగా నా చెయ్యి పట్టుకుని బాధ కలిగిస్తున్నాం. గట్టిగా నా చెయ్యి పట్టుకుని బాధ కలిగిస్తున్నాం. ఇంగ్లీష్ లో చూడండి. You are hurting me by holding my hand tight. You are hurting me by holding my hand tight. Next. టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆమె పాదం గాయపడింది. టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆమె పాదం గాయపడింది. ఇంగ్లీష్ లో చూడండి. She injured her foot while playing tennis. She injured her foot while playing tennis. Next. ఈ పిచ్చిరాతలు వాడే రాసుంటాడు. ఈ పిచ్చిరాతలు వాడే రాసుంటాడు. ఇంగ్లీష్ లో చూడండి. Only he must have written this nonsense. Only he must have written this nonsense. Next. షాపులో ఆమె ఉందో లేదో చూడాలి. షాపులో ఆమె ఉందో లేదో చూడాలి.
ఇంగ్లీష్ లో చూడండి. We must see if she is in the shop or not. We must see if she is in the shop or not. ఇక్కడ if బదులుగా వెదర్ కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్, నేను అడగక ముందే అతడు డబ్బులు ఇచ్చాడు. నేను అడగక ముందే అతడు డబ్బులు ఇచ్చాడు. ఇంగ్లీష్ లో చూడు. He gave me money even before I asked him. He gave me money even before I asked him. Next. నేను అడిగినా అతడు డబ్బులు ఇవ్వలేదు. నేను అడిగినా అతడు డబ్బులు ఇవ్వలేదు. ఇంగ్లీష్ లో చూడు. Though I have asked for the money, he is not giving it. Though I have asked for the money, he is not giving it. Next. గేటు వేసి ఉంది. గేటు వేసి ఉంది. ఇంగ్లీష్ లో the gate is closed or the gate has been closed. గేటు వేయబడి ఉంది.